This video today we are going to discuss about unit digits. It is important concept in every competitive exam. సో యూనిట్ డిజిట్ అనేది ఇంపార్టెంట్ నెంబర్ సిస్టంలో మనకు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడుగుతాం. సో మనం 0, 1, 2, 3 మనం 9 వరకు నెంబర్స్ వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనకి ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అన్నట్టు 0, 1, 5, 6 ఈ నెంబర్ తోటి మనకి ఎంత మల్టిప్లై చేసినా ఇప్పుడు 1000 టైమ్స్ చేసినా ఎన్ని టైమ్స్ చేసినా మనకు లాస్ట్కి 5 వస్తుంది. అది ఒకవేళ 25, 1 లాస్ట్ డిజిట్ లాస్ట్కు ఉన్నది అది ఎన్ని టైమ్స్ చేసినా మనకు 1 వస్తుంది. మళ్ళీ 6, 5 ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు ఉన్నది 4, 9 కాంబినేషన్ 4, 9 ఇవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే మనం ఫస్ట్ 4 పవర్ 1 4 పవర్ 1 4 4 పవర్ 2 4 స్క్వేర్ ఎంత 4 × 4 16 9 పవర్ 1 9 పవర్ 2 రెండు రాసుకోవాలి. 9 పవర్ 9 8 9 9 అంటే ఇక్కడ మనం ఈవెన్ ఆడ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఈవెన్ అయితేనేమో ఈవెన్ ఎంత లాస్ట్ డిజిట్ 6, ఆడ్ అయితేనేమో లాస్ట్ డిజిట్ 4. ఇందులో కూడా ఈవెన్ అయితేనేమో లాస్ట్ డిజిట్ 1, ఆడ్ అయితేనేమో ఆడ్ అయితే ఏ నెంబర్ ఉందో అదే వస్తుంది. సో ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్కి మనకు 4 ఉండి దాని పవర్ ఈవెన్ ఉందనుకో ఏమవుతుంది ఇది గుర్తుపెట్టుకుంటే 6 డైరెక్ట్ రాయొచ్చు మల్టిప్లికేషన్ అయినప్పుడు. ఫుల్ ఈవెన్ అయినప్పుడు. సో దీన్ని నెక్స్ట్ మనకు రిమైనింగ్ ఏమున్నాయి 2, 3, 7, 8 అంటే మనకు 2 టేబుల్ గుర్తుపెట్టుకోవాలి 1, 2, 3, 0 or 4. ఇప్పుడు 2 టేబుల్ 2 పవర్ 2 2 స్క్వేర్ 2 పవర్ 2 ఇంటూ 2 ఎంత 8 ఇంటూ 2 6. సో ఇట్లా మనం రాసుకోవాలి. తర్వాత 3 పవర్ 3 3s are 9 9 3s are 27 27 3s are 1. తర్వాత 4 8 పవర్ 1 8 8s are 64 64 ఇంటూ 8 ఎంత 32 2 వేసుకోవాలి. మళ్ళీ 2 ఇంటూ 8 ఎంత 16. సో ఇవి ఇట్లా రాసుకోవాలి. ఫస్ట్ ఇవి మనం ఏమవుతుంది ఒకవేళ మనం ఈ టేబుల్లో ఇప్పుడు 2 పవర్ 225 లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. సో వీటికి by 4 వేయాలి. by 4 వేస్తే ఏమవుతుంది మనకు 6 జరా